హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తనై వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ పావు బాజీ అండి. ఎలా తయారు చేసుకోవాలో అండ్ తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఎంత చిన్నగా ఈ ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుంటే అంత బాగా ఈ బాజీ కుదురుతుందండి. మీకు పర్ఫెక్ట్ అండ్ పక్కా కొలతలతో పావు బాజీ చేసుకోవాలనిపిస్తే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. కట్ చేసిన ఆనియన్స్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 5 లేదా 6 ఆలుగడ్డల్ని తీసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో 3 గ్లాసుల వాటర్ పోసుకొని ఈ ఆలుగడ్డ ముక్కల్ని ఈ కుక్కర్లో వేసి అలాగే ఒక 6 గంటలు నానబెట్టుకున్న గ్రీన్ బఠానీని కూడా ఇందులోనే వేసేసి ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను స్టోర్లో దొరికే గ్రీన్ బఠానీ యూస్ చేశాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే పచ్చి బఠానీ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత 3 క్యాప్సికమ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ క్యాప్సికంలోని ఈ మధ్యలో ఉన్న గింజలు మొత్తం తీసేసి 2 ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ క్యాప్సికమ్ని ఈ పావు బాజీలో వేస్తే తప్పకుండా నచ్చుతుంది అంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, క్యాప్సికంలో డయాబెటీస్ని కంట్రోల్ చేసే గుణాలు ఇంకా హార్ట్ని హెల్తీగా ఉంచే గుణాలు కూడా ఉన్నాయి. సో ఇలా కట్ చేసిన క్యాప్సికమ్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 5 లేదా 6 టొమాటోల్ని తీసుకొని ఇలా పైన పార్ట్ని కట్ చేసేసుకుంటే మనకి ఎలాంటి కిడ్నీ సమస్యలు కూడా ఉండవంటారు. సో మీలో ఎంతమంది ఇలా టొమాటోలో ఉన్న పైన పార్ట్ని కట్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కట్ చేసిన ఆనియన్స్, క్యాప్సికమ్ ఇంకా టొమాటోల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజ్ క్యారెట్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ క్యారెట్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలనుకుంటే ముందే ఆలుగడ్డలతో పాటు వీటిని కూడా ఉడకపెట్టుకుంటే మనకి తొందరగా స్మాష్ అవుతాయి. నేను బటర్ ఇక్కడ మిల్కీ మిస్ట్ వాళ్ళది యూస్ చేస్తున్నానండి. ఈ పావు బాజీ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకున్నానండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం హై టు మీడియం ఫ్లేమ్లో సిమ్ అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నెలో 2 బటర్ క్యూబ్స్ వేసుకున్నానండి. ఒకవేళ బటర్ ఎక్కువగా నచ్చకపోతే ఒక క్యూబ్ బటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసి టొమాటోలు కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం కుక్కర్లో పెట్టిన ఆలు ఇంకా బఠానీ ఉడికినాదో లేవో చెక్ చేసుకొని ఇలా మెత్తగా ఉడికిన బఠానీల్ని ఈ మిశ్రమంలో వేసి కలుపుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఉడికిన ఆలుగడ్డల యొక్క పొట్టు తీసేసుకోవాలి. ఈ పొట్టు ఒకవేళ వేడి మీద వెళ్ళకపోతే మనం చల్లటి నీళ్ళల్లో ఈ ఆలుగడ్డల్ని వేస్తే ఇలా ఈజీగా పొట్టు వెళ్ళిపోతుంది. ఇలా పొట్టు తీసేసిన ఆలుగడ్డల్ని ఒక గిన్నెలో వేసుకొని ఇక్కడ నేను ఆలుగడ్డల్ని స్మాష్ చేసుకోవడానికి ఆలు యొక్క స్మాషర్ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ స్మాషర్ దగ్గరలో ఉన్న ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం వంట చేసేటప్పుడు చాలా వాటిల్లో ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న ఆలు మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, మన రుచికి తగినంత ఉప్పు వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి 2 టేబుల్ స్పూన్ల కారపొడి కూడా వేసుకోవాలి. ఇందులో నేను ఎవరెస్ట్ వాళ్ళ పావు బాజీ మసాలా యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది యూస్ చేయడం వల్ల మనకి పావు బాజీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ సేమ్ బయట తినే స్ట్రీట్ స్టైల్ పావు బాజీలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 5 లేదా 7 నిమిషాలు స్టవ్ని మీడియం సిమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా వెజిటేబుల్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకొని మరోసారి కలుపుకోండి ఫ్రెండ్స్.
ఇప్పుడు స్మాషర్తో వెజిటేబుల్స్ మొత్తం స్మాష్ అయ్యేంత వరకు ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. నాకు ఇక్కడ క్యారెట్స్ స్మాష్ అవ్వడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వాటిని ఉడికించకుండా వేసుకున్నందుకు. సో మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఆలుగడ్డలతో పాటుగా వీటిని కూడా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 80% స్మాష్ అయిన ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నాదో చిన్న సజెషన్ ఫ్రెండ్స్, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా ఫ్రెష్ ఆయిల్ అండ్ వెజిటేబుల్స్తో అప్పటికప్పుడు ఏమైనా స్నాక్స్ చేసిస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు, బయటవి కూడా అడగకుండా ఉంటారు. ఇక పావుబాజీ విషయానికి వస్తే ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 5 నిమిషాలు మీడియం సిమ్ పైన మూత పెట్టి ఉడికించిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఇష్టమైతే ఒక బటర్ క్యూబ్ కూడా వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పావుబాజీ రెడీ. ఇలా రెడీ అయిన ఈ పావుబాజీ మిశ్రమంలో నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇక పావు విషయానికి వస్తే ఇక్కడ నేను 0 మైదా బొంబాయి పావు యూస్ చేశాను ఫ్రెండ్స్. ఇందులో కెమికల్స్ ఉండవు, ప్రిజర్వేటివ్స్ ఉండవు. సో హెల్త్కి కూడా చాలా మంచిది. జనరల్గా బయట దొరికే పావు కంటే కూడా ఈ మైదా లేని పావు బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీకే డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఇలా పావుని ఒక పీస్గా తీసుకొని మధ్యలో కట్ చేసుకొని పెనం మీద బటర్ క్యూబ్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బటర్ని పెనానికి ఇలా అప్లై చేసి పావుబాజీ మసాలా ఇంకా కాస్త ఉప్పు కారం ఒకే దగ్గర కలిపిన మిశ్రమాన్ని ఈ బటర్లో వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పావుని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా పావుని తిప్పుతూ ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా బటర్ చక్కగా అంటుతుంది. నేను పెట్టే వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ నాకు ఉంటేనే కదా అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురాగలను. చూసారు కదా, ఇలా బాగా వేయించుకున్న పావుబాజీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పైనుండి కావాలంటే ఒక బటర్ క్యూబ్ ఇంకా నిమ్మకాయ పిండుకొని ఇలా తింటే బయట పావుబాజీకి ఏమాత్రం తీసిపోదండి. ఒకసారి నేను చూపించిన విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్లో బార్బిక్యూ నేషన్ అన్లిమిటెడ్ బుఫెట్ ఫుడ్ రివ్యూ పెట్టానండి. చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.